నమస్తే వ్యూవర్స్, టుడే వి ఆర్ విత్ సీనియర్ సినీ క్రిటిక్ విజ్ఞాన్ దాసరి గారు. సో ఆయనతో మాట్లాడి మన ఫేవరెట్ అండ్ ట్రెండింగ్ మూవీ ఆదిపురుష్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్. సో మీకు తెలిసే ఉంటుంది ఆదిపురుష్ ఇప్పుడు ట్రెండింగ్ మూవీ. సో జనాలు ఎక్కడ చూసినా సరే పబ్లిక్ దీని గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. సో మనం ఫస్ట్ నుండి స్టార్ట్ చేద్దాం. అసలు ఆదిపురుష్ టైటిల్ విన్నప్పుడు మీకేం అనిపించింది? ఫస్ట్ ఆదిపురుష్ టైటిల్ నుంచే ఒక హిందీ ఫ్లేవరే వచ్చింది మనకి. బేసిక్ తెలుగు ఫ్లేవర్ అయితే రాలా. ఎందుకంటే లాస్ట్ మనం శ్రీరామరాజ్యమే చూసాం మన తెలుగులో బాపు గారిది. తర్వాత ఫస్ట్ ఆదిపురుష్ అనగానే ఏంటిది ఇలా ఉంది, సరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అనుకున్నాం. మొన్న ట్రైలర్ రిలీజ్ అయ్యాక వాళ్ళ పేర్లు అలా పెట్టుకున్నారు. ఇప్పుడు రాముడిని రాఘవ అంటుంది, జానకి. అంటే మనం రెగ్యులర్ రామాయణంలో అఫ్కోర్స్ జానకి అనేది కామన్గా మాట్లాడినా హనుమంతుడిని బజరంగ్ ఇట్లాంటివి మనం వినలేము, డిఫరెంట్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో పర్లేదు, బాగానే ఉంది, ఒక టైప్ ఆఫ్ వెరైటీగా వెళ్తున్నారు అనుకున్నాము. ఆ తర్వాత ఎప్పుడైతే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారో దానికి కాపీలు చాలా వచ్చాయి. దీన్ని చూసి కాపీ, దీన్ని చూసి ఏంటి పోస్టర్ ఇంత వివాదం అయింది అనుకున్నాం. ఆ తర్వాత ఆ ట్రైలర్ ఏదో రిలీజ్ చేసి అయితే మాత్రం అందరినీ ఉల్టా పల్టా చేసేసారు. మనం చూసాం ఆ వానర్సేనని. ప్రభాస్ అంటే చాలా హైప్ ఉంటుంది, కానీ కామిక్ షోలా ఉంది ఏంటి అనే టాక్స్ ఎక్కువ. ఫస్ట్ వచ్చిన వివాదం ఏంటంటే ఫస్ట్ పోస్టర్లో రాముడికి మీసాలు ఏంటి ఫస్ట్ వచ్చింది. ఇక అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనుకో. దాన్ని వీళ్ళు వాదించే వాళ్ళు వాదిస్తున్నారు. అట్లా అంటే అన్నమయ్యకు మీసాలు పెట్టినప్పుడు ఇలాగే అన్నారు, శ్రీరామదాసుకు మీసాలు పెట్టినప్పుడు ఇలా అన్నారు, రాముడికి మీసాలు ఉంటే తప్పేంటి, మీరు చూసి వచ్చారు అప్పట్లో రాముడు అలా ఉన్నాడో లేదో అని. ఇప్పుడు దీనికి మనం ఒక చెక్ పెట్టుకుంటే బేసిక్గా రాముడు ఎవరు? క్షత్రియ పుత్రుడు. అతను ఒక రాజు, ఒక రాజు కొడుకు. బేసిక్గా అప్పట్లో రాజులకి మీసాలే అందం, అంతే కదా. రాజు కొడుకు మీసాలు ఉండడం తప్పలేదు. సో ఇట్ కెన్ బి, వీ కెన్. మనకి ఏందో ఎప్పటి నుంచి అలా చూస్తున్నాం కాబట్టి రాముడు ఫేస్ అలా పడిపోయింది. కానీ బేసిక్గా ఇది. అండ్ అలాగే ఇప్పుడు సీతమ్మ దగ్గర జింకను ఎందుకు వేటాడతారు? బికాజ్ రాజులు రాజు అంటేనే వేటాడటమే కదా వాళ్ళ మెయిన్ ఇది లక్షణం. అందుకే జింకను వేటాడాడు. అంతే, వాళ్ళు మాంసం కూడా తింటారు, క్షత్రియ పుత్రులు, రాజులు. సో అది అంతే, అది ఒరిజినాలిటీ. బట్ వీళ్ళు మనకేంటంటే కొంచెం ఇట్లా ఉంది, సరే అది వదిలేస్తే మన సినిమాటిక్ లిబర్టీలు ఎన్నైనా తీసుకోవచ్చు. వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తీసుకున్నారు. ఆ తర్వాత హనుమంతులనేమో చింపాంజీలా చూపించడం, గొరిల్లాలా చూపించడం, అవన్నీ చూసేసరికి కొంచెం ఎక్కడికో వెళ్ళిపోయింది తారాస్థాయికి. రావణుడిని సుర్మా పెట్టడం, వీళ్ళు కావాలనే వివాదం కోసమే ఈ సినిమాని చేశారు. అంటే కావాలని కాంట్రవర్సీ క్రియేట్ చేద్దామని చేశారనేది అందరికి అర్థమయ్యే సీన్కి వచ్చింది. పాపం ఈ కాంట్రవర్సీలో ప్రభాస్ ఇరుక్కున్నాడు అనవసరంగా. ఒక బాహుబలి లాంటి ప్రాజెక్ట్ తర్వాత ఇంకొకటి ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటే ఈ విధంగా అయింది. సరే, ఈ వ్యవహారం ఒక్కొలిక్కి తెస్తే వదిలేస్తే మెల్లిమెల్లిగా మొన్న అందరూ ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది ఉంటుందేమో అనుకునే టైంలో ట్రెబెకా ఫిలిం ఫెస్టివల్కి మేము పంపిస్తున్నాము. రేపే ట్రెబెకా ఫిలిం ఫెస్టివల్లో ఇప్పుడు ఇది ప్రదర్శితమయ్యేది 13th. దాని టీజర్ ఒకటి బయటకు వచ్చింది. టీజర్ చాలా చేంజెస్ కనిపించాయి అందరికీ. అరే ఓకే వీళ్ళు మారుస్తున్నారని అప్పటి నుంచి పాజిటివ్నెస్ క్రియేట్ అవుతా వస్తుంది. ఆ పాజిటివ్నెస్ కాస్త ఆ ట్రైలర్ని ఏఎంబీలో ప్రొజెక్ట్ చేసినప్పుడు ప్రభాస్ అందరితో మాట్లాడేసారు. పాపం అందరు జాలిపడ్డారు. పాపం ఈయన తప్పే ఉంది, బాగానే తీశారులే, ఏదో ఇదే ఈ రామాయణం కూడా చూద్దాం ఎలా ఉందో అనే రేంజ్కి వచ్చేసారు. పాజిటివిటీ అలా పెరిగిపోయింది. ఆ పాజిటివిటీని క్యాష్ చేసుకునేలాగా మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా బాగుంది. అందరిని నీట్గా ఆర్గనైజ్ చేయడము, టికెట్లు కూడా అయోధ్య, మిథిల అట్లా పెట్టడం, ఆ పేర్లు పెట్టుకోవడం, కిష్కింద వరకు కూడా పంచవటి కిష్కింద అని. ఆ ఈవెంట్ ఆర్గనైజేషన్ మొత్తం జై శ్రీరామ టపాకాయలు అవి ఆయన అక్కడి నుంచి బండి మీద రావడం, అతులు తిరుమల దగ్గర కాళ్ళ దగ్గర జై శ్రీరామ్ పాటను పెట్టడం, ఇవన్నీ కాస్త బాగా అనిపించింది అందరికీ. అలా ఎత్తుతున్న టైంలో మళ్ళీ వివాదం వచ్చింది. ఏంటి కృతిసరన్ ఆయన ముద్దు పెట్టుకొని ఏదో చేసేసాడు. అదంతా మొత్తం దిగజారిపోయింది. ఇట్లాంటి క్రమంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, మళ్ళీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఒక కొత్త పదం, మేము టికెట్లు ఫ్రీగా ఇస్తున్నాము. ఎవరికి? అనాథ పిల్లలకి, అలాగే వీళ్ళెవరు వృద్ధాశ్రమాలకి అండ్ గవర్నమెంట్ హాస్టల్ పిల్లలకి, వీళ్ళందరికీ ఫ్రీ చూడొచ్చు. సరే, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు ఏంటో వాళ్ళ విషయం. నెక్స్ట్ ఇంకోటి, రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు ఉండి చూస్తాడు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ. కాబట్టి ఇంకా కొన్ని మీమ్స్ కూడా వస్తున్నాయి. ఏమంటే
ఇప్పుడు ఒక కార్నర్ సీట్ హనుమంతుడికి వదిలేస్తున్నారంటే హనుమంతుడి పక్క సీట్ ఇప్పుడు కాస్ట్ ఎక్కువ ఉంటుందా, మనం కూడా వెళ్ళి హనుమంతుడి సీట్ కొబ్బరికాయ కొడదామా, మరి నిజంగా హనుమంతుడు వస్తాడా అనేది. సో ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోతూ వచ్చింది. అసలు దేవుడు ఉన్నారని కొంతమంది అన్నప్పటికీ కొంతమంది దేవుడే లేరంటారు. అటువంటిప్పుడు అసలు ఒక థియేటర్లో ఇప్పుడు హనుమంతుడు వస్తున్నాడంటే ముస్లిమ్స్ రావద్దనా, క్రిస్టియన్స్ రావద్దనా? అండ్ నెక్స్ట్ బజరంగ్ దళ్ ఉంటుంది, వీళ్ళు ప్రేమికులు కనిపిస్తేనే కొట్టి పెళ్లిళ్ళు చేసేస్తారు. అలాంటిది హనుమంతుడే థియేటర్లో ఉన్నప్పుడు లవర్స్ రావద్దా? పాయింట్. నెక్స్ట్ మెన్స్ట్రల్ పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలు రావచ్చా రాకూడదా? అండ్ నెక్స్ట్ అన్య మతస్థులు రావచ్చా రాకూడదా? చెప్పులు వేసుకొని రావచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్కి ఎక్కడ పెట్టాలి చెప్పులు? నెక్స్ట్ అది పక్కన పెట్టేస్తే గుడి అంటే స్నానం చేసే కదా వెళ్ళాలి, అందరూ పక్కా స్నానం చేసి వస్తున్నారా? ఇంటర్వెల్ ఎవడు సిగరెట్ తాగకూడదు, చూయింగ్ చేయకూడదు, తాగి థియేటర్స్కి రాకూడదు, అందరూ పవిత్రంగానే ఉండాలి. అండ్ థియేటర్స్ పైన ఇట్లా కాళ్ళు పెడతారు కదా, పెట్టకండి అని రాస్తారు. చెప్తారు వాళ్ళు, అది ఏ సీట్ ఖాళీ ఉంటే అదే హనుమంతుడు కదా, అది తర్వాత సంగతి. ఇప్పుడు హనుమంతుడు పక్కన నేను కూర్చోవాలి అనేది ట్రెండ్ అవుతుంది. సో ఆ రకంగా ఆ సీట్కి డిమాండ్ ఎక్కువ. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు హనుమంతుడు పక్కన ఉంటే నేను కాళ్ళ మీద కాలు వేసుకోకూడదు, చెయ్యి ఆడించకూడదు, ఒక పక్కలా కూర్చోవాలి, చెప్పులు వేసుకోకూడదు. అండ్ మళ్ళీ ఒకవేళ అనుకోకుండా బుక్ మై షోలో A4లో A4 A6 మనం కొన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. A6 మన ఫ్రెండ్ ఒక ముస్లిం అమ్మాయి హిజాబ్ వచ్చింది, A4లో నేను కూర్చున్నాను, మధ్యలో నా కర్మకాలు అనుకోకుండా హనుమంతుడి సీట్ ఉంది. అంటే హనుమంతుడి సీట్ పక్కన హిజాబ్ కూర్చోవచ్చా కూర్చోకూడదా? ఇట్లాంటివన్నీ అంటే కామెడీ చేస్తున్నారు బేసిక్. అంటే బట్ వీళ్ళు ఏమనుకున్నారంటే, అండ్ వీళ్ళు కావాలని చేశారో మన స్ట్రాటజీయో తెలియదు, బట్ స్ట్రాటజీ ఏంటి, ఇంతకుముందు అమ్మోరు సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్స్లో కూడా ఆ గుళ్ళు కట్టేసి అందరూ హారతులు పట్టారు. గంగోత్రి రిలీజ్ అయినప్పుడు అందరికీ గంగా జలాలు ఇచ్చారు. అండ్ పవిత్ర బంధం లాంటి సినిమాలకి, ఆహ్వానం లాంటి సినిమాలకి అందరికీ పసుపు కుంకుమలు ఇచ్చారు. అండ్ కొన్ని మాతృదేవోభవ, పుట్టింటికి రా చెల్లి, గోరింటాకు సినిమాలకు కర్చీఫ్లు ఇచ్చారు. ఇట్లాంటివన్నీ ఉంటాయి, చూస్తామని. అంటే అది ఒక టైప్ ఆఫ్ పబ్లిసిటీ స్టంట్ అంతే. ఒక పాయింట్ ఆఫ్ టైంలో వినడానికి బాగుంటుంది, కానీ మనం వేరే వైపు నుండి ఆలోచిస్తే ఈ జనాల్ని కావాలని పిచ్చోలు చేస్తున్నారా అనేది కూడా వస్తుంది అనమాట. బికాస్ దేవుడికి పని ఏం లేదా, దేవుడు వచ్చి ప్రతి థియేటర్లో ఒక షో చూస్తాడు, 2 షోలు చూస్తాడు, అన్ని షోలు ఎక్కడ చూస్తాడు దేవుడు మాత్రం? ఎన్ని షోలు అయినా అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు ఒరిజినల్గా కథ ఏంటంటే, ఇంతకుముందు ఎవరైనా సరే ఇంట్లో రామాయణ పారాయణాలు చేసేటప్పుడు ఒక పీట వేస్తారు అక్కడ పక్కన అలంకరించి నీట్గా పూలతో, ఒక చిన్న ప్రసాదం అవన్నీ పెట్టేసి ఒక పీట వేస్తారు. ఎందుకంటే రామాయణ పారాయణం జరిగే ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు, దగ్గరుండి వింటారు అనేది ఒక నమ్మకం బేసిక్. సో అది ఉండేది పూజలు చేసేటప్పుడు. శ్రీరామనవమి టైంలో కూడా మనం పూజకి ఇంటికి పూజారిని పిలిస్తే పక్కన మంచిగా ఒక అరిటాకులతో అన్నిట్లో అరేంజ్ చేసి కొంచెం ప్రసాదాలు పెట్టి ఒక అందమైన పీట అలంకరించిన, పసుపు రాసిన అలంకరించిన పీట అక్కడ వేస్తారు. స్వాముల రోజు అక్కడ కూర్చుంటారు, ఒక నమ్మకం అంతే. దానికి కూడా వాళ్ళు మొక్కేసి అక్కడ ప్రసాదం పెట్టేసి ఈయన విని అది విని తర్వాత అన్నం తింటారు. ఇట్లా ఉండేది. దాన్ని ఇప్పుడు వీళ్ళు ఇలా థియేటర్కి తీసుకొచ్చేసరికి అది కొంచెం ఇట్లా అంటే రకరకాలుగా వైరల్ అవుతుంది. అంత మించి అంటే దేవుళ్ళని కామెడీ చేస్తున్నారు బేసిక్గా. చాలా సీరియస్ మ్యాటర్, చాలా ఫన్నీగా చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, సీతమ్మ తల్లికి మెడలో తాళి లేదు, సింధూరం లేదనేది అంటుంటే సర్లే వీళ్ళు ఏదో చేశారు అనుకుందాం, పక్కన పెడితే బ్లౌజ్ లేకుండా షీఈ్ లైక్ ఏ గ్లామర్ డాల్. ఒక ఉయ్యాలు ఊగుతలా అలా అలా. సీతమ్మ అంటే సీతమ్మ, ఇట్లా 2 చేతులు దండం పెట్టాలే కానీ అలా అట్లాగే మాట్లాడాలా. ఆ హీరోయిన్ చూస్తే ఇదేవతో కత్తిలాగా ఉంది ఫిగర్ అనేలాగా ఉంది, అట్లా అనకూడదు కదా బేసిక్గా. అమ్మో ఇప్పుడు అప్పట్లో మన రమ్యకృష్ణ కానివ్వండి, కేఆర్ విజయ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ దేవతల క్యారెక్టర్లు వేస్తే షూటింగ్ స్పాట్లో కూడా వాళ్ళు చెప్పులు వేసుకోరు, నాన్ వెజ్లు తినరు. ఆ షూట్ అయ్యేంత వరకు వాళ్ళు చాలా పవిత్రంగా ఉంటారు. అండ్ అందరు కూడా వాళ్ళ కాళ్ళకు దండం పెట్టేసి వెళ్తారు. ఇన్ని ఉండేవి నిజంగా సీరియస్లీ. ఒకప్పుడు రామాయణము ఇవన్నీ మొన్న భాగవతం ఈటీవీలో వచ్చినప్పుడు భాగవతం కానీ ఇవన్నీ వీళ్ళు కూడా ఒక మంచి పద్ధతి చేశారు. ఏంటంటే స్టేజ్ మీద చెప్పులు వేసుకోలేదు ఎవరు, అందరు చెప్పులు పక్కన ఇడిచి వెళ్ళారు. ఇట్లాంటివి బాగానే పాటించారు, బాగుంది. బట్ ఈ అతి వ్యవహారాలే కొంచెం కామెడీ చేస్తున్నాయి. అయినా కూడా ఓం రావుత ఆవిడ ముద్దు పెట్టుకోవడం ఎందుకు అంత అవసరమే ఉంది? అది కాంట్రవర్సీ చేయాలనే కాకపోతే అట్లా ఆ విధంగా ముందు నుంచి ఏదో చేస్తారు. ఇప్పుడు లాస్ట్ చేతిలో వచ్చేసరికి అందరికీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ, దీని మీద మాకు ఏం లాభాలు అవసరం లేదు, రామాయణాన్ని అందరికీ చూపించడమే మా లక్ష్యం
అదే మా ఎజెండా అని చెప్పేసి అందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడు అందరు చూసిన తర్వాత ఫ్రీగా చూసామని సంతోషపడాలో తెలియదు, దీంట్లో అది లేదు ఇది లేదు ఇది లేదు అని చెప్పేసి వాళ్ళు మార్కులు. ఇప్పుడు ఒక చిన్న ట్రైలర్ టీజర్ రిలీజ్ అయితేనే ఇన్ని పట్టారు, అన్ని కాపీ సీన్లు అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ యూట్యూబ్లో ట్రోల్ అవుతూనే ఉంది. మరి రేపటి రోజు మొత్తం ఆ 2.5 గంటలు, 2.5 ఏంటి 10 నిమిషాలు తక్కువ, 3 గంటల సినిమా అది, 2:59 సమ్ అరౌండ్ 3 గంటల సినిమా. 3 గంటల్లో ఎన్ని తప్పులు ఎతుకుతారు, ఏం చేస్తారు అనేది చూస్తూ ఉండాలి. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కోడ్ రామాయణ అని చెప్పేసి ఇంకొక సినిమా రిలీజ్ అయ్యింది, అంటే అనౌన్స్ చేశారు. సౌద్ అరుణ గారు అని చెప్పేసి మంచి రైటర్, ఆవిడే స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ ఆ సినిమా చేస్తుంది. దాంట్లో జై శ్రీరావణ్ అనే నినాదన వాళ్ళకి హిందూస్కి అసలు హనుమాన్ అంటే చాలా మంది భక్తుల కన్నా ఎక్కువ ఫ్యాన్గా ఫీల్ అవుతుంటారు. బికాజ్ ఆయన ఎట్టైర్ కానీ ఆయన రామాయణంలో మనం ఏమైతే ఆయన గురించి విన్నామో చదివామో అది చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో అసలు మనకి శ్రీరాముడు అండ్ హనుమాన్ అంటే ఇంత ఇష్టం ఉన్నప్పుడు అసలు రావణుడు ఎందుకు వచ్చాడు మధ్యలోకి? అదంతా ఇప్పుడు ద్రవిడ ఆత్మగౌరవం అనేది వాళ్ళ నినాదం. ఏంటంటే ఇప్పుడు ఇండియాకి రాముడు దేవుడు, శ్రీలంకకి ఎవరు దేవుడు? రావణుడే. చాలా మంది అందుకే వాళ్ళు రావణ దహనాన్ని వ్యతిరేకిస్తారు, పదితల్లి దసరాకు మనం చేసేదాన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఏకమై జై శ్రీరావణ అని సినిమా తీస్తున్నారు. బట్ ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ వర్క్స్. బట్ అది కూడా ఆదిపురుష్ మీద వీళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసి ట్రోల్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ మధ్యలో హనుమాన్ అనే సినిమా టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఆ గ్రాఫిక్స్ చాలా అందంగా ఉండేసరికి దాన్ని పట్టుకొని కూడా వీళ్ళు బాగా ఇచ్చేశారు. బట్ ఏదేమైనప్పటికీ ఆదిపురుష్ 2022లోనూ దాని మీద వివాదాలు ఆగలేదు, 2023లోనూ వివాదాలు ఆగట్లేదు. మరి June 16కి అది ఏం మ్యాజిక్ చేస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఇంతకుముందు తీసిన బాహుబలి తర్వాత ఏ సినిమా కూడా అంత హైలైట్ అవ్వలేదు. అది కూడా 2-3 మూవీస్ కొంచెం ఫ్లాప్ అయ్యి అది హిట్ అయింది. సో తర్వాత ఈయన రావడమే ఇయర్లీ వన్స్, ఏదో అమావాస్యకి పుణ్యంకి వచ్చినప్పుడు ఒక మూవీ రిలీజ్ అవుతుంది, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు కనిపించడం అనేది ఎక్కువ. అవి కూడా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. రాధేశ్యామ్ ఫ్లాప్ అయింది, ఇవన్నీ ఫ్లాప్ అయ్యేసరికి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న ప్రతి మూవీ కూడా ఫ్లాప్ అవుతుంది. అండ్ బాహుబలి తర్వాత చెప్పాలంటే ఇదే ఒక పెద్ద మూవీ అని చెప్పుకోవాలి. కానీ అందులో కూడా దురదృష్టవశాత్తు మనకి ఎక్కువ ఇలాగా వ్యతిరేకించడాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ మనకి ఇప్పటికీ కూడా చెప్పాలంటే నాగార్జున గారి మూవీ ఎక్కువ గుర్తుంటుంది రామాయణం అనగానే. ఈ మూవీ అంత హైలైట్ అయ్యే ఛాన్స్ ఉందా? రీప్లేస్ చేస్తారు. శ్రీరామదాస్లో ఉన్నంత రామాయణం కూడా ఇందులో లేదు. బట్ ఏదేమైనప్పటికీ చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుందని. June 16th వరకు వెయిట్ చేయాలి. ప్రభాస్కి ఇదొక హిట్టా పట్టా మీరేమనుకుంటున్నారు? అసలు నేను న్యూట్రల్గానే ఉంటా, ఇంకా ముందే ఏం చెప్పకూడదు యాజ్ ఎ క్రిటిక్. బట్ సినిమా చూసిన తర్వాత విమర్శ ప్రశంస ఆ రోజే ఇవ్వాలి. ఇంకా 4 రోజులైతే రిలీజ్, అంతే కదా. సో ఇప్పుడు వరకు మీరు జనాలు ఏం చెప్పారో అది మైండ్లో పెట్టుకుని చెప్పారు. సో ఇవన్నీ మర్చిపోయి మీరు టీజర్ చూసుంటారు కాబట్టి ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? అసలు నాకు అసలు నచ్చలేదు. నేను ముందు నుంచి చెప్తాను, నాకు ఏమీ నచ్చలేదు దాంట్లో. అది కామిక్ షోలో అనిపించిందా? ఆ కాపీలే నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చలేదు. నాకు అసలు ఏది నచ్చలేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు కదా, ఇది చింపాంజీల్ని కోతుల్ని చూపించారనేసి. కానీ వాస్తవానికి కూడా మనిషి యొక్క కోతి నుండి చింపాంజీ అలానే కదా వచ్చారు. అలాగే వచ్చి అదే చెప్తున్నా. లాజికల్గా మనం మాట్లాడాలనుకుంటే లాజికల్గా ఎన్నైనా చెప్పవచ్చు. కాకపోతే ఏంటంటే మనుషుల నమ్మకాలని మనం వక్రీకరించవద్దు. మనుషులు ఒకలాగా ఒక రూపాన్ని వాళ్ళు ఊహించుకున్నప్పుడు చెరిపేయొద్దు వెంటనే వచ్చేసి. అట్లా అది వాళ్ళకి హర్ట్ అవుతారు, అంతకుమించి ఇంకేం లేదు. వాళ్ళని ఇప్పుడు నిజంగా నువ్వు రామాయణంలా చూపించుంటే ఈ పాటికి ఇది ప్రీ బిజినెసే 1000 కోట్లు వచ్చేసేది. అయితే వీళ్ళు వివాదం కోసమే ఈ సినిమా తీయాలన్నట్టుగా తీశారు కాబట్టి ఐ డోంట్ నో హౌ ఫార్ దే విల్. అట్లీస్ట్ పెట్టిన బడ్జెట్ అయినా రిటర్న్ వస్తుందా? అది కూడా వాళ్ళు చెప్తున్నారు కదా, మేము డబ్బుల కోసం ఈ సినిమా తీయలేదు, రామాయణం అందరూ చూపించడానికి తీసాం, తీసుకోండి అని ఫ్రీ ఇచ్చేస్తున్నారు టికెట్లు. అంటే ఎలానో హిట్ అవుతుంది, ఈ సైడ్ నుండి అన్నా వెనక నుండి నరుక్కొద్దాం అనేది. ఇప్పుడు వచ్చే మూవీస్ కూడా మాక్సిమం అలానే ఉన్నాయి, కాంట్రవర్సీ చేసి తర్వాత హిట్ చేయడానికి ఎక్కువ ట్రై చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ ఒపీనియన్స్ అన్ని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ.